వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ పీస్ విల్ బి విత్ యూ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన దేవుడు మీతో సూటిగా తన వాగ్దానము ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. బంధాలకు బాంధవ్యాలకు ఇవి రోజులు కావు. స్వార్థపూరితమైన ప్రజలు, అంతేకాక ప్రేమ అంతరించిపోయి రక్త సంబంధాలను, మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా తృణీకరించి విలువలేని రోజులలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు ఎంత అనిశ్చితమైనవంటే మన కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితులు. లేఖనం హెచ్చరించినట్లు అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. జనములు స్వార్థపరులు, ధనాపేక్షలు, కృతజ్ఞత లేనివారుగా ఉంటారని, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారన్నమాట సాక్షాత్తు మన చుట్టూ మనము చూడటానికి ఈ సమయం ఇది. ప్రతి ఒక్కరి పరిస్థితులలో, వాళ్ళ మార్గాలలో, ఆలోచనలు ఎంతో అనిశ్చితి, నెమ్మది లేని పరిస్థితులు, మనశ్శాంతి లేని పరిస్థితులు. వీటన్నిటి మధ్య కూడా సమాధానాన్ని కలిగించి నెమ్మది కలిగించేది మన తండ్రి అయిన యేసుని మాట. ఎవరు విడిచినా, ఎవరు నిన్ను మరచినా, ఎవరు తృణీకరించినా విడువను ఎనబాయను ఆయన వాగ్దానం నీ పట్ల ఉన్నది. పరిస్థితులను చూసో, నీ చుట్టూ ఉన్న వారిని చూసో, నువ్వు నడవబోతున్న మార్గములో నీకు ఎదురవబోతున్నటువంటి అనేకమైన అపరాధాలను బట్టో దిగులు చెందకు. నిత్యమైన ప్రేమ కలిగి, సమాధానము కలిగి, అపారమైన కృప నీ మీద కృమ్మరించి నీకు తోడుగా ఉండబోతున్నాడు నిన్ను ప్రేమించే దేవుడు. భయపడొద్దు, జడియొద్దు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీ కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన దేవుడే ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపములన్నిటి నుండి నిన్ను రక్షించి పుటుమి పెట్టబడిన బంగారము వలె నిన్ను మార్చువాడు ఆయన. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు, అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. మన ఆలోచనలలో, మన ప్రయాణములలో, మన పని స్థలములలో, మన దూరదేశములో ఆయన నీకు తోడుగా ఉండును. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీవెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఈ దినము ఆయన ప్రేమ చొప్పున, వాత్సల్యత చొప్పున నీతో సూటిగా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమను బట్టి కృపాక్షేమములు నిత్యము మన వెంట ఉన్నవని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎక్కడా దొరకనటువంటి, ఎవరూ ఇవ్వలేనటువంటి సమాధానం, సంతోషం ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన దర్శన భాగ్యం నీ జీవితానికి సమాధానము కలుగు చేస్తుంది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ప్రతి బంధకమునకు విడుదల కలుగుతుంది. నీకున్న ప్రతి దుఃఖము కూడా నాట్యముగా మార్చబడతది. ఒకవేళ నువ్వు ఒంటరిగా, నిరాశ నిస్పృహలతో తృణీకరించబడిన నేపథ్యంలో ఉన్నావేమో, నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు నేను తోడై ఉన్నాను. తన రొమ్మును ఆనించుకొని అతడు తోడుకొని పోయే దేవుడు.
నీ అననుకూల పరిస్థితుల మధ్య, నీ అనారోగ్య పరిస్థితుల మధ్య, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మధ్య, మనశ్శాంతి లేనటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఈ నూతన దినములు నీ పరిస్థితులను, నీ వేదనను, నీ భారమును ఆయన మీద మోసి ఆయన నీకు తోడు రాగా నెమ్మది కలిగి సమాధానముతో దీవెనకరమైన మార్గాలలో నడవటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించారు దేవా, మీకు వందనాలు. అనేకమైన పరిస్థితుల ద్వారా కలవరపరచబడి ఉన్నాం. ఒంటరిగా తృణీకరించబడి ఈ జనముల మీద ఆధారపడి నిరాశ పొందిన నేపథ్యంలో ఉన్న మాకు నీవు నిత్యము ప్రేమించువాడవని, సమాధానమునకు కర్త అయిన వాటి గొప్ప దేవుడు మాకు నిత్యము తోడుగా ఉంటాడన్న వార్త మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. ప్రభా, నీవు మాతో మాట్లాడిన నేపథ్యంలో ఈ దినాన్ని ఆరంభిస్తూ మా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నా. నిత్యమైన ప్రేమతో, సమాధానముతో నింపి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.